హాయ్ ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో సెకండ్ సెషన్కి అందరికీ వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. ఐఎమ్ విజయలక్ష్మి గన్నవరపు. మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో అనుకున్నట్లుగా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కాంటెక్స్ట్ బేస్డ్గా ఉంటుంది. అలాగే మాట్లాడే ఇంటరాక్షన్ ఎవరి మధ్యన ఉంటుందో ఆ పర్సన్స్ బేస్డ్గా ఉంటుంది. అండ్ ఆ కాంటెక్స్ట్లో ఎలా మాట్లాడాలనేది బేస్ చేసుకుని దాంట్లో ఉండే గ్రామర్ కానీ, దాంట్లో ఉండే వొకాబులరీ ఆస్పెక్ట్స్ కానీ, దాంట్లో ఉండే ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్స్ కానీ డీల్ చేయడం జరుగుతుంది. సో వీ నీడ్ ఎ కాంటెక్స్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంటెక్స్ట్ ఇస్తున్నాను. అదేంటంటే ఇట్స్ ఎ కన్వర్సేషన్ బిట్వీన్ ఎ మదర్ అండ్ ఎ టీనేజర్ సన్ about the academic progress of the son. మీకు ముందుగా ఒక వీడియో చూపిస్తాను. వీడియో తర్వాత మనం అందులో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే గ్రామర్, వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్ అనుకున్నామో వాటన్నిటిని కూడా డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ వీడియో. ఓకే. Hi, how was your day at school? It was okay, Mom. How are your studies going these days? I am doing fine in most subjects, but math is a bit difficult. What problem are you facing in math? I find algebra confusing, especially the formulas. Have you talked to your teacher about it? Not yet, but I plan to ask for help. That's good. Are you studying regularly? Yes, but I think I need to practice more. That's good. Are you studying regularly? Yes, but I think I need to practice more. What about your recent test results? I did well in science and English, but my math score was low. Don't worry. If you work hard, you can improve. Yes, Mom. I will make a better study plan. I'm proud of you for trying. Let me know if you need help. Thank you, Mom. I appreciate your support. వీడియో చూశారు కదా, చూడడం కాదు విన్నారు, రెండు. స్క్రిప్ట్ చదవడానికి వినడానికి చాలా తేడా ఉంది కదా. వింటే వాళ్ళ టోను, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, వాళ్ళ ప్రొనౌన్సియేషను, మూడ్, పొలైట్నెస్, ఇవన్నీ కూడా అర్థమయ్యాయి కదా. సో మనం అనుకున్నట్టుగా ఈ కాన్వర్సేషన్ బేస్డ్గా మనం అందులో ఉండే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ పాయింట్స్ ఏంటున్నాయి, అందులో టోటల్ గ్రామర్ని డిస్కస్ చేయం ఇక్కడ. కేవలం ఈ కాన్వర్సేషన్లో వచ్చిన పాయింట్స్ని మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే మాట్లాడడానికి కొంత గ్రామర్ కూడా అవసరం ఉంటుంది. అది ఏ గ్రామర్ ఇందులో, ఏ ఆస్పెక్ట్ ఆఫ్ గ్రామర్ ఇందులో వచ్చిందనేది ఒకసారి చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇందులో వాడడం జరిగింది. ఎక్కడ వాడేమంటే హౌ ఆర్ యువర్ స్టడీస్ గోయింగ్ ఆన్, ఐఎమ్ డూయింగ్ ఫైన్ ఇన్ మోస్ట్ సబ్జెక్ట్స్. మీకు గుర్తుండే ఉంటుంది, కాన్వర్సేషన్ విన్నారు కదా. అవసరమైతే మరొకసారి వినండి, ఈ సెంటెన్స్లు ఎక్కడొచ్చాయి అనేది ఒకసారి గమనించండి ఆ మదర్ అండ్ సన్ మధ్యలో. ఓకే. హౌ ఆర్ యువర్ స్టడీస్ గోయింగ్, ఇట్స్ ద డైలాగ్, మదర్స్ డైలాగ్ ఇది. అలాగే ఐఎమ్ డూయింగ్ ఫైన్ ఇన్ మోస్ట్ సబ్జెక్ట్స్, సన్స్ డైలాగ్. మ్యాథ్ ఇస్ అ బిట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ ఆల్సో సన్స్ డైలాగ్. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో అసలు ఏ పర్పస్కి వాడేమో అంటే డైలీ హ్యాబిట్స్, జనరల్ ఫ్యాక్ట్స్, కరెంట్ సిచ్యుయేషన్. ఐఎమ్ డూయింగ్ ఫైన్ ఇన్ మోస్ట్ సబ్జెక్ట్స్ అనేది కరెంట్ సిచ్యుయేషన్. అలాగే హౌ ఆర్ యువర్ స్టడీస్ గోయింగ్ ఆన్ అంటే ప్రజెంట్, ఇప్పుడు నీ చదువు ఎలా ఉంది అనేది అంటే ప్రజెంట్ ఆన్ గోయింగ్ అనమాట. అలాగే ఐఎమ్ డూయింగ్ ఫైన్ ఇన్ మోస్ట్ సబ్జెక్ట్స్, అది కూడా ప్రజెంట్లో ఉంది. అలాగే మ్యాథ్ ఈజ్ అ బిట్ డిఫికల్ట్, జనరల్గా అబ్బాయికి మ్యాథ్స్ అనేది డిఫికల్ట్. సో జనరల్ ఫ్యాక్ట్ అది. సో యూస్ టు టాక్ అబౌట్ డైలీ హ్యాబిట్స్, జనరల్ ఫ్యాక్ట్స్ అండ్ కరెంట్ సిచ్యుయేషన్ మాట్లాడేటప్పుడు మనం ఏది వాడతాం? సింపుల్ ప్రెజెంట్ ఫామ్ వాడతాం. సో ఈ మూడిట్లో కూడా చూడండి, సింపుల్ ప్రెజెంట్ ఫామ్ ఉంది. సింపుల్ ప్రెజెంట్, హౌ ఆర్ యువర్ స్టడీస్ గోయింగ్,
ఐఎమ్ డూయింగ్ ఫైన్ ఇన్ మోస్ట్ సబ్జెక్ట్స్, మ్యాథ్ ఈజ్ అ బిట్ డిఫికల్ట్. ఇక్కడ చూడండి కంటిన్యూస్ ఫామ్ లేదు, మ్యాథ్ ఈజ్ అ బిట్ డిఫికల్ట్, సింపుల్ ప్రజెంట్ ఫామ్ ఇది. అలాగే ఐఎమ్ డూయింగ్ సింపుల్ ప్రజెంట్లో మళ్ళీ కరెంట్ సిచ్యుయేషన్ చూపిస్తుంది కాబట్టి ఇంగ్ ఫామ్ కూడా ఉన్నది ఈ రెండిట్లోని కూడా. అలాగే నెక్స్ట్ ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఇందులో వాడింది, అది కూడా యూస్ చేసాం. అందులో చూడండి ఒకసారి. నెక్స్ట్, హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్? హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్? సో నిన్న స్కూల్లో ఎలా జరిగింది నీకు? ఇట్ ఇండికేట్స్ పాస్ట్ టైమ్. సో పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ is used. How was your day at school? It is the mother's dialogue, okay? And I did well in science and English. I did well in science and English. ఇది కూడా పాస్ట్ ఫామ్. అంటే నేను ఇంగ్లీష్లో సైన్స్లోని బాగా చేశాను, బాగున్నాను. మై మ్యాథ్ స్కోర్ వాజ్ లో. ఇది మాత్రం తక్కువ, మ్యాథ్ స్కోర్ వాజ్ లో. సో ఇక్కడ ఉన్న వర్బ్స్ మూడు కూడా, హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్, ఐ డిడ్ వెల్ ఇన్ సైన్స్ అండ్ ఇంగ్లీష్, మై మ్యాథ్ స్కోర్ వాజ్ లో. ఈ 3 సెంటెన్సెస్ కూడా పాస్ట్ ఫామ్లో ఉన్నాయి. పాస్ట్ ఎందుకని ముందు రోజు విషయాన్ని గురించి ఆ మదర్ అడుగుతుంది కాబట్టి తను పాస్ట్ ఫామ్ వాడింది, అది కూడా సింపుల్ పాస్ట్ ఫామ్. So he was, did, again was, they all, these 3 verbs indicate simple past form. ఇందులో మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఐ డిడ్ వెల్, ఇక్కడ ఇది మెయిన్ వర్బ్, ఇక్కడ కూడా ఇది మెయిన్ వర్బే, ఇది కూడా మెయిన్ వర్బే. మెయిన్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ అని ఉంటాయి. ఈ మూడిట్లో కూడా సింపుల్ పాస్ట్ అవడం వల్ల మెయిన్ వర్బ్స్ కింద యూజ్ చేసాం వాటిని. దెన్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్ కూడా యూజ్ చేసాం ఇందులో. Actions happening now and around the present time. How are your studies going? ప్రస్తుతం నీ చదువు ఎలా నడుస్తోంది, ఎలా సాగుతోంది కాబట్టి అది ప్రెసెంట్ కంటిన్యూస్ ఫామ్లో ఉంది. అలాగే ఐఎమ్ డూయింగ్ ఫైన్, ఈ ఇంగ్ ఫామ్ ఇండికేట్స్ కంటిన్యూటీ, మేబీ ఇన్ పాస్ట్, మేబీ ఇన్ ప్రెసెంట్, మేబీ ఇన్ ఫ్యూచర్. ఇంగ్ ఉన్నది అంటే అది కంటిన్యూటీని ఇండికేట్ చేస్తుంది. సో ప్రస్తుతం ఇక్కడైతే ప్రెసెంట్ అని ఎలా తెలుస్తుంది? ఈ కంటిన్యూటీ ప్రెసెంట్లోనా పాస్ట్లోనా? మూడిట్లోనే అని చెప్పాను. ఇది ప్రెసెంట్లోనే ఎలా తెలుస్తుంది అంటే ఈ హెల్పింగ్ వర్బ్ ఆర్ అండ్ దిస్ ఇస్ కంటిన్యూస్ ఫామ్, ఇంగ్ ఫామ్. సో ఇట్ ఇండికేట్స్ ప్రెసెంట్ కంటిన్యూటీ. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఐఎమ్ డూయింగ్ ఫైన్ ఇన్ మోస్ట్ సబ్జెక్ట్స్. ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ఇండికేట్స్ helping verb and in present form, and ing indicates continuous tense, continuous form, continuity of the action. Am is the helping verb, indicates the time, present time. ikkada are anedi am anedi kuda present time ni indicate chestayi. Going, ing form, going, doing ane ee rendu kuda continuity ni indicate chestayi. So present continuous tense, okay. Then ఇంకా ఇందులో ఈ కాన్వర్సేషన్లో వాడినవి ఏంటంటే క్వశ్చన్ ఫామ్స్. ఈ క్వశ్చన్ ఫామ్లో హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్, వాట్ ప్రాబ్లమ్ ఆర్ యూ ఫేసింగ్ ఇన్ మ్యాథ్, హ్యావ్ యూ టాక్ టు యువర్ టీచర్. ఇవన్నీ క్వశ్చన్ ఫామ్సే, బట్ క్వశ్చన్స్ దేని గురించి, అక్కడ ఫంక్షన్ ఏంటంటే క్వశ్చన్స్ ఫర్ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్, స్కూల్లో ఏం జరిగిందో మదర్కి కావాలి ఇన్ఫర్మేషన్. వాట్ ప్రాబ్లమ్ ఆర్ యూ ఫేసింగ్ ఇన్ మ్యాథ్లో ప్రాబ్లం అన్నాడు కదా, అందులో నీకున్న ప్రాబ్లం ఏంటి, అగైన్ ఇన్ఫర్మేషన్. అండ్ హ్యావ్ యూ టాక్ టు యువర్ టీచర్, మరి దీని గురించి మీ టీచర్తో మాట్లాడేవా. ఇలాగా ఈ క్వశ్చన్ ఫామ్స్ కూడా వాడడం జరిగింది. అవి కూడా ఎందుకు అడిగారు ఆ క్వశ్చన్స్ అంటే, క్వశ్చన్ అడగడంలో కూడా పర్పస్ ఏంటంటే టు గెట్ ద ఇన్ఫర్మేషన్, ఓకే. దెన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడుంది, హ్యావ్ యూ టాక్ టు యువర్ టీచర్ అబౌట్ ఇట్, హ్యావ్ యూ టాక్డ్. ఇక్కడ పాస్ట్ ఫామ్ కాదు, ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే హ్యావ్ టాక్డ్,
ఓకే, హ్యావ్ యూ టాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్వశ్చన్ ఫామ్, అది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఫామ్ లో కూడా టైం ఏంటి, ప్రెసెంట్. హ్యావ్ అనేది ప్రెసెంట్ ఇండికేట్ చేస్తుంది, యామ్ లాగే. దెన్ టాక్డ్ అనేది పార్టిసిపుల్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. ప్రెసెంట్ హెల్పింగ్ వర్బ్ ఉండి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఉండే స్ట్రక్చర్ ని పర్ఫెక్ట్, ప్రెసెంట్, పర్ఫెక్ట్ టెన్స్. అదే ఇక్కడ హ్యాడ్ ఉంది అనుకోండి, అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఇది ప్రెసెంట్ టైం ఇండికేట్ చేస్తుంది, ఇది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే ప్రెసెంట్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కలిపిస్తాయి. అంటే ఇది హెల్పింగ్ వర్బ్ ప్రెసెంట్, మెయిన్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంటే దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటారు. అది అంటే జస్ట్ బిఫోర్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా ముందు జరిగి దాని ఎఫెక్ట్ ఇంకా ఇప్పటికీ కూడా సాగుతుంటే దాన్ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్తాం. మరి దీని గురించి టీచర్తో చెప్పావా అని అడిగింది. నెక్స్ట్, మోడల్ వర్బ్స్ యూస్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ, అడ్వైస్ ఆర్ పాసిబిలిటీ. దీనికి వాడే వర్బ్స్ ని మోడల్ వర్బ్స్ అంటారు. మోడల్ వర్బ్స్ చాలా ఉన్నాయి. ఈ కాన్వర్సేషన్ లో వాడినవి ఐ క్యాన్ ఇంప్రూవ్, ఐ కెన్ ఇంప్రూవ్. సో కెన్ ఇండికేట్స్ ద ఎబిలిటీ. నేను చేయగలను, నేను ఇంప్రూవ్ అవ్వగలను. మ్యాథ్స్ లో వెనకబడి ఉన్నాను, బట్ ఐ కెన్ ఇంప్రూవ్, నేను ఇంప్రూవ్ అవ్వగలను. అంటే అక్కడ క్యాపబిలిటీ, ఆ స్టూడెంట్ తాలూకా సన్ తాలూకా సామర్థ్యాన్ని, ఎబిలిటీని చూపిస్తోంది. సో అది దాన్ని మోడల్ వర్బ్స్ అంటారు వాటిని. నెక్స్ట్, ఐ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. ఇంకొక మోడల్ వర్బ్ ఇది. మోడల్, MODEL మోడల్ వేరు, MODAL మోడల్, అది మోడల్, ఇది మోడల్. ఈ మోడల్ వర్బ్స్ అనేవి ఐ క్యాన్, ఐ నీడ్ టు, ఇవి ఈ 2 మోడల్ వర్బ్స్ కూడా ఇందులో యూజ్ చేశారు. ఐ నీడ్ టు ఇంప్రూవ్ అంటే ఇది పాసిబిలిటీ ఉంది, నేను ఇంప్రూవ్ అవుతాను, ఖచ్చితంగా అవకాశం ఉంది ఇంప్రూవ్ అవ్వడానికి అని చెప్తున్నది ఈ సెంటెన్స్. నేను ఇంప్రూవ్ అవ్వగలను అని చెప్పేది, ఎబిలిటీని చూపించేది ఐ కెన్ ఇంప్రూవ్. ఇలా ఈ కాన్వర్సేషన్ లో ఈ 2 మోడల్ వర్బ్స్ ని కూడా వాడడం జరిగింది, ఆ 2 మోడల్ వర్బ్స్. సో ఇలాగ మీరు ఈ బేస్ చేసుకుని ఇంకా ఐ కెన్ ఇంప్రూవ్ నుంచి అది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని మీరు ఈ వర్బ్స్ మార్చుకుని ఇంకా సెంటెన్సెస్ రాసుకోవచ్చు. ఐ కెన్ డూ, ఐ కెన్ రైట్, ఐ కెన్ రీడ్, ఐ కెన్ రన్, ఐ కెన్ వాచ్, I can do, and I can teach, I can prepare, I can present. ఇలాగా వర్బ్స్ మార్చుకుంటూ మీరు ఐ కెన్ తో సెంటెన్స్లు ఎన్నైనా మీరు రాసుకుంటే అది ప్రాక్టీస్ కూడా అయిపోతుంది మీకు. దెన్ ఐ నీడ్ టు ప్రాక్టీస్, నేను చెయ్యాలి, ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఐ నీడ్ టు ఇంప్రూవ్, ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పాడు. సో ఇక్కడ మీరు మీ రియల్ లైఫ్ లో మీరు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో అది మీరు ప్లాన్ చేసుకుని ఈ సెంటెన్స్ ప్యాటర్న్ లో మీరు రాసుకుని పెట్టుకోవచ్చు. అదే సెంటెన్స్లు మీరు డైలీ డైలాగ్ అనుకున్నాం కదా, అందులో ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. సపోజ్ మీరు చేసే పనిలో కొంచెం వెనకబడి ఉన్నారు, మేబీ రైటింగ్ ప్రాక్టీస్ ఇంకా చేయవలసి ఉంది. ఒక ఆర్టికల్ రాయాలనుకున్నారు, లేకపోతే ఒక పోయం రాయాలనుకున్నారు. రాసినప్పుడు చూస్తే మీకు ఇంకా కొంచెం బాగా చేయగలను, ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలనిపిస్తుంటుంది. అప్పుడు ఐ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అను, ఐ నీడ్ టు రైట్ మోర్ అని మీరు రాసుకోవచ్చు. ఆ రకంగా మోడల్ వర్బ్స్ సెంటెన్స్ తీసుకుని మోడల్గా తీసుకుని మీరు ఇంకొన్ని సెంటెన్స్లు రాసుకుంటే ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్, ఇంపెరిటివ్స్ కూడా వాడడం జరిగింది. డోంట్ వరీ. ఇంపెరిటివ్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో మనకి ఇంపెరిటివ్ సెంటెన్స్ ఒక మోడల్. ఓకే, అది సెంటెన్స్ గ్రామర్ క్లాస్ అయిపోతుంది అవన్నీ చెప్తే, కాబట్టి అవన్నీ చెప్పను. ఇందులో ఉన్న సెంటెన్స్ ఏంటంటే ఇంపెరేటివ్ సెంటెన్స్. ఏంటవి? అడ్వైస్, సజెషన్స్, ఇంకా ఏంటి వస్తాయి, కమాండ్స్, రిక్వెస్ట్, ఇవన్నీ కూడా ఇంపెరేటివ్ లోకి వచ్చేస్తాయి. ఇందులో ఉన్నవేంటి? డోంట్ వరీ, బాధపడద్దని చెప్పింది. ఓకే, ఇది ఏమి కమాండా, రిక్వెస్టా? కాదు, ఒక సజెషన్. అలాగే లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ హెల్ప్, లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ హెల్ప్. నీకు సహాయం కావాలంటే నాకు చెప్పు, నేను చేస్తాను. అంటే ఇక్కడ నాకు చెప్పు అనేది కూడా, ఇది కూడా ఎంకరేజ్మెంట్. డోంట్ వరీ అండ్ లెట్ మీ హెల్ప్ యూ ఇఫ్ యూ నీడ్, లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ హెల్ప్ అనేది, ఈ రెండు కూడా ఒకటి సజెషన్ లోకి, అడ్వైస్ లోకి, ఒకటి ఎంకరేజ్మెంట్ లోకి వస్తుంది. అలాగా ఇంపెరిటివ్ సెంటెన్స్లు కూడా ఇందులో వాడడం జరిగింది. నెక్స్ట్, కంపారిటివ్స్ వాడడం.
అంటే ఒక కంపారిజన్ అంటే అడ్జెక్టివ్ కంపారిజన్ ఉంటుంది, ఒక సిచ్యుయేషన్ నుంచి బెటర్ సిచ్యుయేషన్ కి కంపారిజన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఐ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. ఇక్కడ కంపారిజన్ ఎక్కడుంది, ఇప్పుడున్న ప్రాక్టీస్ కి తను చేయవలసిన ప్రాక్టీస్ కి కంపేర్ చేసుకుంటున్నాడు. ఇంతకన్నా నేను ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, ఇంతకన్నా ఎక్కువగా. అంటే ఇప్పుడున్న పరిస్థితిని, చేయవలసిన పరిస్థితిని కూడా, ఫ్యూచర్ పరిస్థితిని కూడా కంపేర్ చేసుకుంటున్నాడు. కాబట్టి మోర్ ఇండికేట్స్ కంపారిజన్, మోర్ ఇండికేట్స్ కంపారిజన్. కాబట్టి ఐ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అన్న దాంట్లో ఈ రెండు సిచ్యుయేషన్స్ కూడా కంపేర్ చేసుకుని సన్ చెప్తున్నాడు, నాకు వెనకబడి ఉన్నాను మ్యాథ్స్ లో, బట్ ఐ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. ఐ నీడ్ టు ప్రాక్టీస్ అంతా ఆగిపోవట్లేదు, అక్కడ అది కూడా ఆగిపోవచ్చు కదా. ఐ నీడ్ టు ప్రాక్టీస్ అనొచ్చు, అంటే నేను ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇక్కడ మోర్ అని ఎందుకు యూజ్ చేశాడు, నేను ఇంకా ఎక్కువ చేయాలి, ఇప్పటికన్నా ఇంకా ఎక్కువగా చేయాలి. అక్కడ కంపారిజన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే కంజంక్షన్స్ అంటే ఒక రెండు ఐడియాస్ని కానీ, రెండు విషయాలను కానీ, ఇద్దరు వ్యక్తులను కానీ, ఏవైనా రెండింటిని కంబైన్ చేయడానికి ఉపయోగించేవి కంజంక్షన్స్. రెండు వాక్యాలని కానీ. ఓకే, యూస్ టు జాయిన్ ఐడియాస్. ఇక్కడ చూడండి, ఐ డిడ్ వెల్ ఇన్ సైన్స్ అండ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సైన్స్ ఇంగ్లీష్ రెండు సబ్జెక్ట్స్ ని మధ్యలో, అంటే ఐ డిడ్ వెల్, ఆ రెండు బాగానే చేశానని చెప్తున్నాడు. అక్కడ చెప్పినప్పుడు సైన్స్ ఇక్కడ విడివిడిగా చెప్పక, ఐ డిడ్ వెల్ ఇన్ సైన్స్, ఐ డిడ్ వెల్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పక్కర్లేదు. అక్కడ రెండింటిని కలిపేసి కామన్ గా ఐ డిడ్ వెల్ ఇన్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ అని ఒక కంజంక్షన్ తో కలిపారు. ఓకే, సో యూజ్ ఆఫ్ కంజంక్షన్ కూడా ఇందులోకి వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ ఇంప్రూవ్. ఇక్కడ కంజంక్షన్ అంటే ఇఫ్ తీసేసి చూడండి, యూ వర్క్ హార్డ్ ఈజ్ అ సెపరేట్ సెంటెన్స్, యూ కెన్ ఇంప్రూవ్ ఇదొక సెంటెన్స్. ఇఫ్ లేకుండా రెండు రాసి రెండు విడివిడిగా రెండు సెంటెన్స్లు అవి. యూ వర్క్ హార్డ్, యూ కెన్ ఇంప్రూవ్, నువ్వు కష్టపడు, నువ్వు ఇంప్రూవ్ అవ్వగలుగుతావు అని. బట్ ఆ రెండింటినీ కూడా కలిపేది ఈ ఇఫ్ అనేది ఒక కంజంక్షన్. దీని ఇఫ్ క్లాజ్ అని కూడా అంటారు. ఈ ఇఫ్ తో ఈ రెండింటినీ కూడా కంబైన్ చేసి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ ఇంప్రూవ్, నువ్వు కష్టపడితే నువ్వు ఇంప్రూవ్ అవ్వగలవు అనే అర్థంలో ఈ రెండు వాక్యాలని కలుపుతూ ఇఫ్ అనే కంజంక్షన్ ద్వారా కలిపారు. సో ఈ కాన్వర్జేషన్, ఇంకా కంజంక్షన్స్ చాలా ఉన్నాయి, బట్ ప్రెసెంట్లీ ఈ కాన్వర్జేషన్ లో అండ్ ఇఫ్ అనే రెండు కంజంక్షన్స్ ని వాడడం జరిగింది. ఇలాగా అండ్ కండిషన్స్ అప్పుడు ఇఫ్ ని, రెండు విషయాల్ని కానీ, ఇద్దరు వ్యక్తులను కానీ, రెండు థింగ్స్ ని కానీ, రెండు ఎనీ ప్లేస్ని కానీ మనం కలిపి ఒకే ఐడియాని రెండు వ్యక్తులకి లేదా విషయాలు కలిపి చెప్పేటప్పుడు ఎండ్ అనే కంజంక్షన్స్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. ఇప్పుడు ఎవరినైనా మనం ఎంకరేజ్ చేయాలంటే ఎలా చెప్పాలి, అలాగే ఒకళ్ళు సపోర్ట్ చేయాలంటే మనం ఎలా మాట్లాడాలి అనేది కూడా ఇందులో ఉన్నది. అదేంటంటే దట్స్ గుడ్. ఇప్పుడు వీడు ఇంగ్లీష్లో మ్యాథ్స్, ఇంగ్లీష్లోని సైన్స్లోని బాగా చేశాడు కదా, ఐ డిడ్ వెల్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ కాదు, ఇన్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ అని చెప్పాడు. సో ఆ రెండింటికి చెప్పినప్పుడు ఒక మదర్గా షీ నీడ్స్ టు ఎంకరేజ్ హర్ సన్, అప్రిషియేట్ హర్ సన్, సో దట్స్ గుడ్. అలాగే ఇంకొక సందర్భంలో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంది. ఎందుకో రెండిట్లో బాగా చేశాడు కాబట్టి. అలాగే ఐ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అన్నాడు కదా, తన తప్పు తను తెలుసుకొని ఇంకా తను ఎక్కడ వెనకబడి ఉన్నాడో, అది ఎక్కడ ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్పాడు వాళ్ళ మదర్తో. చెప్పడం వల్ల ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంది. ఇది కూడా ఇలాంటి పదాలు ఉపయోగించడం వల్ల పిల్లలు నిజంగా, అంటే వాళ్ళు వెనకబడ్డారని వాళ్ళు ఏదో మాట అనడం, నువ్వు పనికిరావని చెప్పడం, అసలు ఎందుకు ఇంత తక్కువ వచ్చేయి, నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పడం, ఇలాంటి మాటలు అనేకన్నా అసలు ఎందులో బాగున్నాడో దాని ముందు మనం అప్రిషియేట్ చేయాలి. చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అది ఎంకరేజ్మెంట్ కింద పనిచేసి నెక్స్ట్ వాళ్ళు ఇంప్రూవ్ అవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భాల్లో ఈ ఫ్రేజెస్ వాడచ్చు. దట్స్ గుడ్, అలాగే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నిజంగా నాన్న నువ్వు చాలా బాగా చేస్తున్నారా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే వాళ్ళు ఇంకా సంతోషపడి ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. థ్యాంక్ యూ మామ్. వెంటనే చూసారా ఆ సన్ డైలాగ్ ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ. అమ్మకి థ్యాంక్స్ చెప్పడం ఏంటి, లేకపోతే నాన్నకి థ్యాంక్స్ చెప్పడం ఏంటి కాదు, అక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. అక్కడ మనసులో ఉన్న భావాన్ని తెలియజేయడం అక్కడ థ్యాంక్ యూ అనేది. అదేమి ఫార్మల్ లాంగ్వేజ్, ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య థ్యాంక్స్లు సారీలు అక్కర్లేదని జనరల్గా అనుకుంటాం కానీ, బట్ ప్లీజ్ అన్నది, థ్యాంక్ యూ అన్నది నిజంగా మంత్రంలా పనిచేస్తుంది. ఎవరి చేతనే మనం మంచిగా ఉండాలన్నా, ఒక పని పొలైట్గా మనం చేయించుకోవాలన్నా, ఒక మాట మనం పొలైట్గా ఆడాలన్నా కూడా
ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ అనే సారీ అనేది, ఈ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ డైలీ లైఫ్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి సమ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ ఇన్ యూజ్డ్ ఇన్ దిస్ కాన్వర్సేషన్. ఇవి గ్రామర్ ఆస్పెక్ట్స్లో మనం 10 పాయింట్స్ డిస్కస్ చేస్తాం. టెన్స్లు చూసాము, టెన్స్లో డిఫరెంట్ వెరైటీస్ చూసాము, కంజంక్షన్స్ చూసాము, మోడల్ వర్బ్స్ చూసాము, అలాగే పొలైట్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ ఇంపరేటివ్స్ అని, సజెషన్స్ అని, అడ్వైస్లని, ఇవన్నీ కూడా ఈ కాన్వర్సేషన్లో చూసాము. ఇందులో ఈ సెంటెన్స్లు ఎగ్జాంపుల్గా తీసుకుని మరిన్ని సెంటెన్స్లు మీరు తయారు చేసుకుంటే ఎక్కువగా వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. తయారు చేసుకోవడమే కాదు, ఖచ్చితంగా మీరు వీటిని మాట్లాడాలి. రాసి పెట్టుకుని బుక్లో ఉంచుకుంటే కాదు, మాట్లాడి తీరాలి. అలాగే నెక్స్ట్ ఇందులో గ్రామర్ తర్వాత మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ చూద్దాం. ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి స్ట్రెస్ ప్యాటర్న్ ఉంటుంది. స్ట్రెస్, ఇంటోనేషన్ ఉంటాయి, సైలెంట్ లెటర్స్ ఉంటాయి, ఓకే, వీక్ సౌండ్స్ ఉంటాయి, వీక్ ఫార్మ్స్ ఉంటాయి, సారీ ఎక్స్క్యూజ్ మీ, ఓకే, వీక్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. అవి ఒకసారి చూద్దాం. ఈ కాన్వర్జేషన్లో ఏ ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్స్ కవర్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ స్ట్రెస్ అని చెప్పాను కదా, అంటే ఒక వర్డ్లో స్ట్రెస్ ఎక్కువగా ఎక్కడ, ఒక పార్ట్ ఆఫ్ ది వర్డ్లో ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ది సౌండ్ ఆర్ ప్రొనౌన్సియేషన్ ఆర్ స్ట్రెస్ వేర్ ఇట్ ఈస్ స్ట్రెస్డ్. ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్న వర్డ్స్ చూడండి. ఇక్కడున్న వర్డ్కి చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటి, ఫస్ట్ 3 లెటర్స్ ఇక్కడ బోల్డ్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ STU, ఇక్కడ PRO బోల్డ్గా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ లెటర్ ఇవ్వలేదు, సెకండ్ 2 లెటర్స్ కూడా బోల్డ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ 4 లెటర్స్, ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్, మిగిలినవి స్మాల్ లెటర్స్, ఇక్కడ క్యాప్స్ ప్లస్ బోల్డ్ లెటర్స్. ఇలా ఎందుకు ఇచ్చారంటే ఈ పార్ట్ ఏదైతే క్యాప్స్లో ఉందో దానికి స్ట్రెస్ ఇవ్వాలి. ఓకే, మామూలుగా అయితే ఇలా ఇది రీడబుల్ ఇంగ్లీష్లో ఇలా ఉండదు. ఇంగ్లీష్ చదివేటప్పుడు మనకి డిఫరెన్స్, రాసేటప్పుడు కూడా ఏమి ఉండదు. స్టడీస్ అంటే స్టడీస్ అని రాస్తాము, ప్రాబ్లం అంటే ప్రాబ్లం అని రాస్తాము. కానీ వినేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇది తెలుస్తుంది, ఇది ఫాలో అవ్వాలి. అది దట్ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ వీఆర్ గివింగ్ అనేది చూడండి. ఇప్పుడు స్టడీస్ అంటే ఇది ఎక్కువగా వినిపిస్తుంది. స్టడీస్ మీద స్ట్రెస్ ఉంది, ఇది వర్డ్ స్ట్రెస్. అంటే ఇక్కడ 2 సిలబుల్స్ స్టడీస్, ఈ 2 సిలబుల్స్లో ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ ఎక్కువగా ఉన్నది. ప్రాబ్లం కాకుండా ప్రాబ్లం ఇది ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే అకాడమిక్, ఈ సౌండ్, ఈ డెమిక్ అనే సౌండ్ చాలా వీక్గా వినిపిస్తుంది. అకాడమిక్ అన్నప్పుడు ఇక్కడ ఆస్పిరేషన్ అంటారు. కొంచెం స్ట్రెస్ ఇవ్వడం వల్ల ఆస్పిరేషన్ కూడా, అంటే ఖ ఎలా అంటామో ఇక్కడ అలాగే వస్తుంది, ఎందుకంటే స్ట్రెస్ ఉండడం వల్ల. అకాడమిక్. అలాగే డిఫికల్ట్, ఇందులో డిఫ్ అనేది కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దెన్ సపోర్ట్ ఫస్ట్ సిలబుల్. వీటన్నిటిలోనే కూడా ఇక్కడ ఫస్ట్ సిలబుల్, ఇక్కడ ఫస్ట్ సిలబుల్, ఇక్కడ ఫస్ట్ సిలబుల్, ఇక్కడ ఫస్ట్ సిలబుల్. సిలబుల్ అంటే ఒక వొవెల్ సౌండ్తో కూడినటువంటి అట్ ఏ టైంలో పలకగలిగినటువంటి సౌండ్, అది సిలబుల్ అంటాం. ఇక్కడ ఈ లెటర్, ఇది యాక్చువల్గా ఇదొక సిలబుల్, బట్ వొవెల్ సౌండ్ ఉంది కాబట్టి, కానీ అది వీక్ ఫామ్ అనమాట, దానికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వటంలా. సెకండ్ వొవెల్ సౌండ్తో ఉన్న అకాడమిక్ అన్నప్పుడు ఎడమిక్ చూడండి ఎంత సింపుల్గా, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో. కానీ అకాడమిక్ అన్న దాంట్లో దీన్ని మాత్రం స్ట్రెస్ చేస్తాం. ఇలాగా ఒక వర్డ్లోనే ఒక సిలబుల్ని స్ట్రెస్ చేసి ప్రొనౌన్స్ చేయడం అనేది వర్డ్ స్ట్రెస్. ఈ వర్డ్ స్ట్రెస్ పలకడం అంటే దాన్ని యూజ్ ఏంటంటే ఒక నౌన్కి, అడ్జెక్టివ్కి, నౌన్కి, వర్బ్కి డిఫరెన్స్ చెప్తుంది. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో, అది సెపరేట్ క్లాస్లో డీల్ చేద్దాం. స్ట్రెస్ ప్యాటర్న్కి వచ్చేటప్పుడు అవన్నీ వస్తాయి. ఓకే, ఇంపార్టెన్స్, ఆ సిలబుల్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ స్ట్రెస్ని, వర్డ్ స్ట్రెస్ని యూజ్ చేస్తాం.
నెక్స్ట్ ఏంటంటే సెంటెన్స్ స్ట్రెస్. ఒక వర్డ్ లో ఒక సిలబుల్ ఎలాగైతే ఇంపార్టెన్స్ ఇచ్చి స్ట్రెస్ చేస్తామో, ఒక సెంటెన్స్ లో కూడా మనం చెప్పే దేనికైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ వర్డ్ కి స్ట్రెస్ ఇస్తాం. దట్ ఈస్ సెంటెన్స్ స్ట్రెస్. ఇక్కడ సెంటెన్స్ కంటెంట్ వర్డ్స్ ఆర్ స్ట్రెస్డ్. ఇందులో ఏమున్నాయి? కంటెంట్ వర్డ్స్, నౌన్స్, మెయిన్ వర్బ్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్. ఇందులో ఈ కాంటెక్స్ట్ లో వీటన్నిటిని కూడా స్ట్రెస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఐ డిడ్ వెల్ ఇన్ సైన్స్ అండ్ ఇంగ్లీష్. ఐ డిడ్ వెల్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్. ఇలా ఏరో మార్క్స్ పెట్టుకుంటూ వెళ్తే ఇక్కడ స్ట్రెస్ మనకు కనిపిస్తుంది. ఐ డిడ్ వెల్ ఇన్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ అన్నప్పుడు మీకు ఎక్కువగా ఈ 3 వర్డ్స్ వినిపిస్తాయి. అది సెంటెన్స్ లో ఉన్న స్ట్రెస్, విత్ ఇన్ సెంటెన్స్ స్ట్రెస్. అలాగే వర్డ్స్ ఇక్కడ ఐ, ఇన్, అండ్ ఆర్ యూజువల్, ఇవి ఎక్కువగా వినిపించవు. స్పోకెన్ ఇంగ్లీష్ లో వినిపించవు, ఎక్కువగా సౌండ్ వినిపించదు. అందుకే ఈ స్ట్రెస్ ప్యాటర్న్ చాలా చక్కగా ఫాలో అవుతారు. కాబట్టి మన ప్రొనౌన్సియేషన్ కి, నేటివ్ స్పీకర్స్ ప్రొనౌన్సియేషన్ కి ఆ వేరియేషన్ అలాగే ఉంటుంది. వాళ్ళు ఆ స్ట్రెస్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళ మాట్లాడేటప్పుడు మనకు పూర్తిగా అర్థం కాకపోవడానికి కారణం స్ట్రెస్ ప్యాటర్న్. వాళ్ళు ఎక్కడ వీక్ సౌండ్ ఇవ్వాలో అక్కడ వీక్ ఇస్తారు, ఏదైతే స్ట్రెస్ ఇవ్వాలో అది మాత్రమే వినపడేలా మాట్లాడతారు. కాబట్టి అది మనకు వినపడుతుంది అనమాట. అలాగా ఇక్కడ కూడా స్ట్రెస్ ప్యాటర్న్. అంటే మాక్సిమం మనం నేటివ్ స్పీకర్స్ ప్రొనౌన్సియేషన్ పాడ్కాస్ట్ ద్వారా, ఇందాక అనుకున్న డిస్కషన్స్ ద్వారా వింటూ ఉంటే మనం నెమ్మదిగా వినగా అది మనకి తెలుస్తుంది, పట్టుబడుతుంది. ఓకే. అలాగే ఐ, ఇన్, అండ్ ఇలాంటివన్నీ కూడా చాలా వీక్ ప్రొనౌన్సియేషన్. సపోజ్ ఐ ఆమ్ గోయింగ్ అనే సెన్స్, ఐఎమ్ గోయింగ్ అని అనేస్తారు. ఇక్కడ ఐ ఆమ్ గోయింగ్ అని అనడం అనేది ఉండదు, మనకి వినిపించదు. ఐ అనేది వినిపించదు అనమాట. ఐ క్యాన్ డూ అన్నప్పుడు ఐ క్యాన్ డూ, క్యాన్ అన్నది వినిపిస్తుంది. ఐ క్యాన్ డూ, ఎక్కడ అయి ఉంది అక్కడ ఐ ఎక్కడ వినిపిస్తుంది, ఐ క్యాన్ డూ. అలాగనమాట స్ట్రెస్ ఖచ్చితంగా ఫాలో అవుతారు. నెక్స్ట్ ఇంటనేషన్. ఇంటనేషన్ అంటే వాయిస్ గోయింగ్ అప్ ఆర్ డౌన్. కొన్ని సందర్భాల్లో వాయిస్ అంటే ఇక్కడ వాల్యూమ్ కాదు, గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ కాదు. మన వాయిస్ లోనే పిచ్ వేరియేషన్ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు స్వరస్థాయి అనుకోండి, కొన్నిసార్లు హెచ్చు స్థాయిలో మాట్లాడతాం, కొంచెం తక్కువ స్థాయిలో మాట్లాడతాం. స్థాయిలో భేదమే తప్ప సౌండ్ లో భేదం అయితే కాదు అది. ఓకే. రైజింగ్ ఇంటనేషన్ అంటే ఈ స్థాయి సెంటెన్స్ చివరికి వచ్చేటప్పటికి రైజింగ్ లో ఉంటుంది, కొన్ని సెంటెన్స్ లో ఫాలింగ్ లో ఉంటుంది. ఇక్కడ మనం వాడిన ఈ కాన్వర్సేషన్ లో ఉన్న క్వశ్చన్స్, ఎస్ నో క్వశ్చన్స్ చూడండి. ఆర్ యూ స్టడీయింగ్ రెగ్యులర్లీ? హ్యావ్ యూ టాక్ టు యువర్ టీచర్ అనేది ఎస్ నో క్వశ్చన్. ఈ ఎస్ నో క్వశ్చన్స్ ఎప్పుడు కూడా చివరిలో ఈ ఇండికేషన్ ఏరో మార్క్, అప్వర్డ్ ఏరో ఉంది అంటే రైజింగ్ ఇండికేషన్ అనమాట, రైజింగ్ ఇంటోనేషన్. అది అంటే చూడండి, ఆర్ యూ స్టడీయింగ్ రెగ్యులర్లీ అనేదానికి ఆర్ యూ స్టడీయింగ్ రెగ్యులర్లీ అనేదానికి తేడా ఉంది కదా. అలాగే హ్యావ్ యూ టాక్ టు యువర్ టీచర్, హ్యావ్ యూ టాక్ టు యువర్ టీచర్ తేడా ఉంది కదా. రైజింగ్ అనమాట. చివరికి వచ్చేటప్పటికంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి లో నుంచి హైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి లో టు హై ఇంటోనేషన్. ఎక్కడ ఎస్ నో క్వశ్చన్స్ కి ఖచ్చితంగా రైజింగ్ ఇంటోనేషన్ అనేది ఉంటుంది. దెన్ కమింగ్ టు WH క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్, దీన్ని ఎలా అంటాము? ఇక్కడ ఫాలింగ్ ఇంటోనేషన్ అంటే గుర్తు కాదు, ముందు వినండి మీరు. హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్ అని అడుగుతామా, హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్ అని అడుగుతామా? జనరల్ గా మనం విన్న ఎక్స్పీరియన్స్ ఉంది కదా. హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్ అనే అడుగుతాం. ఇందాకలా హౌ వాజ్ హ్యావ్ యూ టాక్ టు యువర్ టీచర్ అన్నప్పుడు ఎలా అన్నాము? హ్యావ్ యూ టాక్ టు యువర్ టీచర్ అన్నాం. అదే ఇంటర్నేషనల్ లో ఇక్కడ అంటలా హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్ అని అంటలా, హౌ వాజ్ యువర్ డే అట్ స్కూల్ అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఫాల్ అవుతుంది, హై నుంచి లోకి ఫాల్ అవుతుంది. అలాగే స్టేట్మెంట్స్ లో కూడా ఐ విల్ మేక్ ఎ బెటర్ స్టడీ ప్లాన్, ఇక్కడ కూడా హై టు లో ఫాల్ అవుతుంది అనమాట. ఫాలింగ్ ఇంటోనేషన్ ఇండికేట్స్ WH క్వశ్చన్స్, అలాగే స్టేట్మెంట్స్ కూడా ఫాలింగ్
టోన్ అనేది ఉంటుంది. ఈ అంటే రైజింగ్ టోన్ ఉంది ఈ కాన్వర్జేషన్ లో, ఫాలింగ్ టోన్ కూడా యూస్ చేసాం. ఇవేంటి ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా, స్ట్రెస్ కానీ ఇంటోనేషన్ కానీ. ఇక్కడ కూడా మరొకసారి మనం సెంటెన్స్ స్ట్రెస్ లో చూసుకుంటే ఐ విల్ మేక్ అనేది మనం సెంటెన్స్ చదివేటప్పుడు అంటే వితౌట్ స్ట్రెస్ ఫాలోయింగ్ వి రీడ్ యాజ్ ఐ విల్ మేక్ ఏ బెటర్ స్టడీ ప్లాన్. బట్ ఎప్పుడైతే స్ట్రెస్ మనం సెంటెన్స్ స్ట్రెస్ వచ్చేస్తుందో ఐ మేక్, ఐ విల్ అన్నో ఐల్ మేక్ ఏ బెటర్ స్టడీ ప్లాన్ అంతే. అక్కడ వీక్ ఫామ్ అది, విల్ అనేది వీక్ ఫామ్. దెన్ ఇంకా లింకింగ్ వర్డ్స్ కనెక్టెడ్ స్పీచ్ లో అంటే విడివిడిగా ఉండే వాటిని చక్కగా పలికేస్తాం, కానీ ఒక సెంటెన్స్కి వచ్చేటప్పటికి మనం వాటిని కలిపేస్తాం. వాళ్ళు తెలుగులో ముందు క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అక్కడికి వస్తారా, మీరు అక్కడికి వస్తారా అనే ఒక ప్రశ్న ఉంది. దాన్ని మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం, మీరు అక్కడికి వస్తారా, మీరు అక్కడికి కలిసిపోతుంది అక్కడ, మీరు అక్కడికి. అలాగే అక్కడికి వస్తారా కలిసిపోతుంది, మీరు అక్కడికి వస్తారా. ఫాస్ట్ గా మాట్లాడేటప్పుడు స్పోకెన్ తెలుగులోకి వచ్చేటప్పటికి మీరు అక్కడికి వస్తారా అనే దగ్గర 3 పదాలు కూడా కలిసిపోయి ఒకేసారి మనం మాట్లాడిస్తుంటాం. అలాగా కలుస్తూ ఉంటాయి ఇక్కడ కూడా. వర్డ్స్ జాయిన్ టుగెదర్ ఇన్ న్యాచురల్ స్పీచ్, అందుకే న్యాచురల్ స్పీచ్ అని అనడం జరిగింది. బుక్కిష్ లాంగ్వేజ్ లో ఉండదు, విడివిడిగానే ఉంటుంది. అంటే బుక్స్ లో ఉండేటప్పుడు విడిగానే ఉంటుంది, చదివేటప్పుడు రాసేటప్పుడు విడివిడిగానే రాస్తాము, కానీ మాట్లాడేటప్పుడు మాత్రం అవి కలిసిపోతుంటాయి. అవి ఎలాగంటే కైండ్ ఆఫ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ స్పీచ్ అనాలనుకోండి, ఇట్స్ కైండ్ ఆఫ్ స్పీచ్, ఆఫ్ పలకం, కైండ్ ఆఫ్ స్పీచ్. ఓకే. అలాగే నీడ్ టు వర్క్, నీడ్ టు విడివిడిగా పలకం, నీడ్ టు అంతే. అలాగే టాక్డ్ టు, అలాగే యాక్చువల్గా టాక్డ్ అనడానికి లేదు, టాక్డ్. ఓకే. ఖ సౌండ్ తర్వాత ఫాస్ట్ ఫార్మ్స్ లో వచ్చే డ సౌండ్, ఈడీలో డా అని పలకాలి కదా, ఆ డా సౌండ్ కూడా మనకి వాయిస్లెస్ అయిపోతుంది. ఖ ఇస్ ఎ వాయిస్లెస్ సౌండ్, డ ఇస్ ఎ వాయిస్డ్ సౌండ్, ఇట్ ఆల్సో బికమ్స్ ఎ వాయిస్లెస్ సౌండ్ లైక్ ట. ఓకే. సో టాక్డ్ కాదు దయచేసి ఇంతవరకు. ఒకవేళ అలా మీరు విని ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, బట్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు కాబట్టి టాక్ తర్వాత దాని పాస్ట్ ఫామ్ కూడా టాక్డ్ అనే అనాలి తప్ప టాక్డ్ అనకూడదు. టాక్డ్ టు, ఈ రెండు కలిసి ఏంటైతే టాక్ టు. ఇంకా టాక్ టు అనకుండా ఇందులో ఉన్న టా సౌండ్ అందులో ఉన్న టా సౌండ్ కలిసిపోతే టాక్ టు అని వచ్చేస్తుంది. అది టెన్స్ ని బట్టి టైంని బట్టి అర్థం అది టాక్ టూనా టాక్డ్ టూనా అనేది మనకి ఆ కాంటెక్స్ట్ ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇలాగా వర్డ్స్ జాయిన్ టుగెదర్ ఇన్ న్యాచురల్ స్పీచ్, లింకింగ్ వర్డ్స్ అన్నమాట. అంటే లింక్ అవుతాయి, యాక్చువల్లీ దే ఆర్ నాట్ లింకింగ్ వర్డ్స్ బట్ దే లింక్ టుగెదర్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. నెక్స్ట్, డోంట్ ప్రొనౌన్స్ ఎవ్రీ వర్డ్ సెపరేట్లీ. ఇది ఒక జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ అంతేను. ఇలా విడివిడిగా ప్రొనౌన్స్ చేయొద్దు స్పోకెన్ ఇంగ్లీష్ లో, కలిపి ప్రొనౌన్స్ చేయాలనేది ఒక ఇన్స్ట్రక్షన్ రాసి పెట్టాను. నెక్స్ట్ వీక్ ఫార్మ్స్, ఇందాక అనుకున్నాం మనం వీక్ ఫార్మ్స్ అని. ఓకే, ఏ వీక్ ఫార్మ్ అని అలా ఒక సెంటెన్స్ లో చెప్పాను. ఇక్కడ కూడా అంతే. టు ని టూ అని పలకూడదు. నిట్ గో చాలా తక్కువ టైం అనమాట. వీక్ ఓవెల్, అది వీక్ ఓవెల్ సౌండ్. ఇక్కడ లెటర్ కాదు నేను చెప్పేది, స్పెల్లింగ్ లో ఓ అనేది ఓవెల్, బట్ సౌండ్కి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చే ఈ సింబల్ అనేది వీక్ ఓవెల్ సౌండ్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. నీట్ ప్రాక్టీస్. టు అనేది కంప్లీట్ గా మనం పలకం, వీక్ ఓవెల్ కాబట్టి. అలాగే ఆఫ్, ప్రౌడ్ ఆఫ్ యూ కాకుండా ప్రౌడ్ ఆఫ్ యూ అంతే. నెక్స్ట్ అండ్కి వచ్చేటప్పుడు అండ్ డ సౌండ్ ఉండదు. సైన్స్ అండ్ ఇంగ్లీష్ అలాగా ఇవి కూడా వీక్ ఫార్మ్స్. ఇవి టు, ఆఫ్, అండ్ అనేది టు, ఆఫ్, అండ్. ఓకే. ఇవిలాగా స్మాల్ వర్డ్స్ కూడా ఇలా చదవడం వల్ల ఏంటంటే సాఫ్ట్ గా వెళ్ళిపోతాయి, అసలు వినిపించకుండా జస్ట్ అలా స్లైడింగ్ మేనర్ లో వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇందులో కొన్ని సైలెంట్ లెటర్స్ కూడా ఉన్నాయి. టాక్డ్, కే ఈజ్ సైలెంట్, దెన్ నో, అగైన్ కే ఈజ్ సైలెంట్. ఈ 2 వర్డ్స్ కూడా విత్ సైలెంట్ లెటర్స్ ఈ కాన్వర్సేషన్ లో వచ్చినవే. ఇలాంటి సైలెంట్ లెటర్స్ చాలా ఉన్నాయి, మీకు తెలిసినవన్నీ కూడా నోట్బుక్ లో జాట్ డౌన్ చేయండి. డౌట్ ఉంటే చెప్పుకున్నాం కదా, రిఫర్ టు డిక్షనరీ, యూ కెన్ నో ది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్.
అండ్ దెన్ ప్రాక్టీస్ దెమ్. దెన్ ఫైనల్ ఈడీ ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఇప్పుడే చెప్పాను. పాస్ట్ ఫామ్లో ఈడీ ఉన్నప్పుడు ట సౌండ్, టాక్, TALKED, టాక్డ్, డీకి ట సౌండ్ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం డిడ్లో డా సౌండ్ వస్తుంది, ప్రౌడ్లో కూడా డా సౌండ్ వస్తుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే దీనికి ముందున్నది కా అనేది వాయిస్లెస్ కాబట్టి దాని తర్వాత వచ్చే వాయిస్డ్ సౌండ్ డ, తెలుగులో పరుషాలు సరళాలు అంటాం కదా, డ అనేది ఒక సరళం. ఆ సౌండ్ వచ్చినప్పుడు అది కూడా పరుషం అయిపోతుంది అనమాట, అంతే. వాయిస్లెస్, పరుషాలంటే వాయిస్లెస్, సరళాలంటే వాయిస్డ్. ఓకే, ముందు పరుషం ఒక వాయిస్లెస్ తర్వాత వాయిస్డ్ సౌండ్ ఉన్నప్పటికీ అది కూడా వాయిస్లెస్ అయిపోతుంది వెన్ ఇట్ ఈజ్ ఇన్ పాస్ట్ ఫామ్. ఓకే, వేరేజ్ ఇక్కడ అలా లేదు. ఎందుకు, ఇక్కడేమో డ డ రెండు కూడా వాయిస్డ్ సౌండ్సే కాబట్టి అక్కడ సౌండ్ మారలే. ఇక్కడ కూడా ప్రౌడ్ లో దీని వొవెల్కి ముందు అంటే ఈ కాన్సనెంట్ ముందున్న సౌండ్ చూసుకోవాలి. ముందున్న సౌండ్ ఆర్ కూడా వాయిస్డ్ సౌండే కాబట్టి ఇక్కడ కూడా డానే ఉండిపోయింది. అలానే మనం అన్ని ఈడీలు ఉన్నవి కూడా ఈ సౌండ్ వస్తుంది అనుకోవడానికి లేదు. టాక్ట్ వచ్చినట్టుగా కొన్ని మాత్రమే వస్తాయి చెప్పానుగా. ఎక్కడైతే వాక్డ్, ఓకే, WALK వాక్, ఈడి ఉంటే అది వాక్డ్ అవుతుంది. ఓకే, అలాగే డ్రెస్డ్, డ్రెస్ స అనేది ఒక వాయిస్లెస్ సౌండ్. డ్రెస్డ్ కాదు, డ్రెస్డ్. బ్లెస్డ్ పాస్ట్ ఫామ్ వచ్చేటప్పటికి. అలానే అన్ని పాస్ట్ ఫామ్స్ లోని ఈ సౌండ్ రాదు మళ్ళీ కాదు. ఎంటర్ ఉంది, ఎంటర్డ్, అక్కడ టీ రాదు, టా సౌండ్ రాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నాట్ ఆల్ ఈడీ సౌండ్స్ లైక్ ఈడీ. నెక్స్ట్ క్లియర్ వోవెల్ సౌండ్స్ ఇంకెక్కడ ఉన్నాయి? క్లియర్ వోవెల్స్ అంటే ఇక్కడ ఎలాంటి డిఫ్తాంగ్స్ ఇలాంటివి కాకుండా ఒకే ఓవెల్ క్లియర్ గా ఉన్న ఓవెల్ సౌండ్స్ అంటారు. ఓవెల్ కాదు ఇక్కడ, ఓవెల్ సౌండ్. ఇక్కడ ఈ సింబల్స్ అన్నమాట నేను మాట్లాడుతున్నది. వీటిని IPA సింబల్స్ అంటారు. విత్ ఇన్ స్లాషెస్ ఉంటాయి అటు ఇటు కూడా. యాక్చువల్ స్పెల్లింగ్ ఇది, దీని ప్రొనౌన్సియేషన్ ఇది. ఇక్కడ ఉన్న ఈ రెండు, ఇది M లెటర్ కాదు, మనకి ఆల్ఫాబెట్ లో వచ్చి M లెటర్ కాదు. మ అనే సౌండ్ కి సింబల్ అది. అనే సౌండ్ కి సింబల్, ఆ సౌండ్ కి సింబల్ అది, స అనే సౌండ్ కి సింబల్. మ్యాథ్ కాదు, దీన్ని పలకాల్సిన మ్యాథ్స్ అంటే పై పళ్ళకి మన టంగ్ కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, అది పలిగేటప్పుడు మ్యాథ్స్. ఓకే, ప్లాన్, ఆ సౌండ్, ఇది కూడా ప సౌండ్ సింబల్, ఇది ల్ సౌండ్ సింబల్, ఇది ఆ, ఇది ఈ వీటి సింబల్స్ తప్ప ఇవి లెటర్స్ కాదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇవి లెటర్స్. స్పెల్లింగ్ లో ఇది ఉంటుంది, ఇక్కడ ఇవి సింబల్స్ అన్నమాట. అలాగే స్కోర్, ఇక్కడ స సౌండ్ సింబల్, ఖ సౌండ్ సింబల్, ఓ సౌండ్ సింబల్, రా సౌండ్ సింబల్. కొన్ని మన ఇంగ్లీష్ లెటర్స్ ని పోలి ఉంటాయి కానీ అవి లెటర్స్ అయితే కాదు. వీటిని ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అంటారు. ఇవి 44 ఉన్నాయి ఇలాంటి సింబల్స్ మనకి. IPA ఆల్ఫాబెట్ లో 44 సింబల్స్ ఉన్నాయి. 44 డిఫరెంట్ సౌండ్స్ ని ఇండికేట్ చేస్తాయి. ఈ సౌండ్ ని బట్టి మనం ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ మనం తెలుసుకోవచ్చు. ఇఫ్ యూ రిఫర్ టు ది Oxford Advanced Learners Dictionary, you will get all these symbols for each and every word, and they will guide you how to pronounce a word, whichever word you refer to the dictionary. Okay, this is about pronunciation aspects which are dealt with in this conversation. Not all pronunciation aspects. ఈ కాన్వర్సేషన్ లో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఏ సౌండ్ ప్యాటర్న్స్ వచ్చాయి, వీక్ ఫార్మ్స్ వచ్చాయి, వర్డ్ స్ట్రెస్ ఎక్కడుంది, సెంటెన్స్ స్ట్రెస్ ఎక్కడుంది, సైలెంట్ లెటర్స్ ఎక్కడున్నాయి, వీక్ ఓవెల్ సౌండ్స్ ఎక్కడున్నాయి, అలాగే ఎక్కడ టా సౌండ్ పాస్ట్ ఫామ్ లో వస్తుంది, ఎక్కడ రాదు అనేవన్నీ కూడా మనం ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్ లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ కాంటెక్స్ట్ బేస్డ్ గా, ఈ కాన్వర్సేషన్ బేస్డ్ గా వొకాబులరీ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వొకాబులరీ చూద్దాం. ఈ కాన్వర్సేషన్ లో పర్టికులర్ గా దేనికి రిలేటెడ్ వొకాబులరీ ఎక్కువగా ఉంది, ఆల్రెడీ కాంటెక్స్ట్ దేని గురించో చెప్పాను. ఓకే, అదేంటంటే అకాడమిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సన్ ఇంక్వైర్డ్ బై అ మదర్, దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో ఎక్కువ వొకాబులరీ దేనికి రిలేటెడ్ గా ఉంటుంది? వీ కెన్ గెస్. అకాడమిక్
చదువుకి సంబంధించినటువంటి వొకాబులరీ ఎక్కువగా ఉంటుంది. అవేంటున్నాయి ఒక్కసారి జస్ట్ ఫాస్ట్ లుక్ అన్నమాట చూద్దాం. వర్డ్స్ ఆల్మోస్ట్ అన్ని వర్డ్స్ మీకు తెలుసున్నవే. ఒకసారి చూస్తే స్టడీస్ వచ్చాయి కదా మనకి. ఇప్పుడు స్టడీస్, సబ్జెక్ట్, మ్యాథ్, అల్జీబ్రా, ఫార్ములా, టెస్ట్, రిజల్ట్స్, స్కోర్, ఇవన్నీ కూడా ఈ కాన్వర్సేషన్లో వచ్చినవే. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ఆల్ దిస్ వొకాబులరీ ఇస్ రిలేటెడ్ టు అకాడమిక్. ఓకే, దెన్ కొన్ని యాక్షన్ వర్బ్స్. యాక్షన్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ వర్బ్స్. ఓకే, అవి కూడా ఇందులో వచ్చాయి. మీనింగ్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ రిఫర్ టు ద వీడియో లేటర్. ఎందుకంటే అందరికి కామన్గా తెలుసున్న వొకాబులరీ కాబట్టి నేను మీనింగ్ వైజ్గా వెళ్ళటం లేదు. అవసరమైన చోట తప్పకుండా నేను మీనింగ్తో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డూయింగ్, performing or working, doing something or performing something. Okay, then find అంటే ఎప్పుడు కూడా వెతకడమే కాదు, ఆలోచించడమే కాదు, ఫీలింగ్ కూడా. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ అంటే అక్కడ డిఫికల్టీని ఫీల్ అవుతున్నాం. ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ అంటే డిఫికల్టీని ఫీల్ అవుతున్నాడు ఆ స్టూడెంట్ అక్కడ, ఆ సన్ అక్కడ. సో ఇట్స్ అ ఫీల్ ఆల్సో. దెన్ టాక్డ్, నాట్ టాక్డ్. Talked, remember, talked, ask, study, practice, improve, make. Okay, these are some of the action words or verbs which are used in this conversation, spoken in this conversation. Then adjectives, describing words anni kuda adjectives. ఈ పర్టికులర్ కాన్వర్సేషన్లో ఓకే అంటే చాలా సందర్భంలో ఓకే మనం వాడతాం కదా. ఓకే ఈజ్ ద షార్ట్ ఫామ్. దిస్ OKAY ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఓకే. ఓకే, ఓకే ఇక్కడ కూడా స్ట్రెస్ చూడండి. ఈ వర్డ్లో స్ట్రెస్ ఎక్కడుంది? ఓకే, కే సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ ఉంది. ఫైన్ అని దాని మీనింగ్ అన్నమాట. ఫైన్ అండ్ ఐ యాక్సెప్ట్ దిస్ అనేది మీనింగ్. నెక్స్ట్ డిఫికల్ట్. ఇక్కడ కూడా చూడండి, స్ట్రెస్ అబ్జర్వ్ చేయండి అని చెప్పేటప్పుడు డిఫికల్ట్ నేను అంటలా, డిఫికల్ట్. ఓకే, స్ట్రెస్సింగ్ ఫస్ట్ సిలబుల్. బట్, బెటర్. నెక్స్ట్ ప్రౌడ్. రీసెంట్, ఎక్కడుంది స్ట్రెస్? ఫస్ట్ సిలబుల్. రీసెంట్ నాట్ రీసెంట్ కాదు, రీసెంట్. ఓకే, దెన్ ఇవి కొన్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్ విత్ ప్రొనౌన్సియేషన్. దెన్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఎక్స్ప్రెషన్స్ ఏంటి? అ బిట్, నాట్ యెట్. ఇక్కడ కూడా రెండు కలిపి చెప్పేటప్పుడు నో యెట్, సౌండ్ రాదు. నో యెట్ అన్నట్టుగా మనకు వినిపిస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ దీనికి ఇస్తారు, ఇంకా అవ్వలేదు, ఇంకా అన్నదానికి ఎక్కువ స్ట్రెస్ అనమాట. నో యెట్, బిట్, ఏ బిట్ కాదు, బిట్, నో యెట్. డోంట్ వరీ టా పలకదాం అక్కడ. డోంట్ వరీ, లెట్ మీ నో కాదు, లెట్ మీ నో అనేది ఫామ్. అది స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేటట్టుకు వచ్చేస్తుంది. ప్లాన్ టు, ఇవేంటంటే ఫ్రేజెస్గా మనం నేర్చుకుంటున్నాం. ప్లాన్ టు ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే ప్లాన్ తర్వాత ఏ ప్రపోజిషన్ ఉండాలి అనేది గ్రామర్ చూడక్కర్లేదు. ఇవి ఆటోమేటిక్గా ఇవి అలవాటు అయిపోయి అనుకోండి, మీకు బై డిఫాల్ట్ మీరు ప్లాన్ తర్వాత టు ఆడేస్తారు ఇంకా. సో అలాగా ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవడం అనేది కూడా, యూజ్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ప్లాన్ టు, డూ వెల్, డూ బెటర్, డూ వెల్. ఓకే, దెన్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఆర్ రిక్వెస్ట్ ఆర్ సపోర్ట్. అలాగే కొన్ని ఇందాకలే అనుకున్నాం, పొలైట్ స్పీచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పని ఎవరితోనైనా మనం పొలైట్గా మాట్లాడాలి, ఇంక్లూడింగ్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలతో కూడా, మన ఇంట్లో వాళ్ళతో కూడా, పక్క వాళ్ళతో కూడా, ఎవరితోనైనా మనం మాట్లాడే విధానం వల్లే మన ఏదో అంటారు కదా, మాటను బట్టే తెలుస్తుందని, ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఎలా అంటామో, మాటను బట్టి మనిషి తాలూకా వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేసుకుంటాం. అలాగా మాట్లాడే విధానంలో పొలైట్నెస్ అనేది చాలా చాలా అవసరం. ఓకే, అలాగా సపోర్ట్. ఇక్కడ సపోర్ట్ అని అన్నప్పుడు ఏంటంటే ఒక మనిషికి హెల్ప్ చేయడం కావచ్చు, ఎంకరేజ్మెంట్ కావచ్చు. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో
ఎంకరేజ్మెంట్, వాళ్ళ మదర్ ఐ సపోర్ట్ యూ ఉంది కాబట్టి అక్కడ ఎంకరేజ్మెంట్. అప్రిషియేట్ యువర్ వర్క్స్, యువర్ హెల్ప్. ఓకే, దెన్ థ్యాంక్ యూ, పొలైట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో ఎక్కడుంది అప్రిషియేట్ అని, నేను ఇంకా ఐ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అన్నప్పుడు అప్రిషియేట్ చేసింది మదర్ సన్ని. ఎందుకంటే అలా అప్రిషియేట్ చేయడం వల్ల హీ గెట్స్ మోర్ ఎంకరేజ్డ్ అండ్ ట్రై టు వర్క్ మోర్ అండ్ ప్రాక్టీస్ మోర్. అలాగే అమ్మకి థ్యాంక్ యూ కూడా చెప్పాడు. సో ఇట్ షోస్ హిస్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత, తల్లికైనా కూడా కృతజ్ఞత చెప్పాలి, అమ్మే కదా అని. ఎంత చనువే గ్రాటిట్యూడే. ఎక్కడ ఇవ్వాల్సిన విలువ అక్కడ ఇవ్వాలి. ఇలాంటివి వాడడం వల్ల అంటే ఎవరికి ఎలాంటి విలువను ఇవ్వాలనేది కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పదాలు వాడక తగ్గిపోయింది. ఎవరితో పొలైట్ గా మాట్లాడాలనేది కూడా పిల్లలు తెలియటం లేదు. తెలుగులోనే ముందు తెలియటం లేదు అమ్మా నాన్నతో ఎలా మాట్లాడాలో. కాబట్టి ఇంగ్లీష్లో ఇంకా తక్కువ. అట్లీస్ట్ వీటి ద్వారా పిల్లలు తెలుసుకోవాలని, పెద్దలు కూడా పిల్లలకి చెప్పాలనే ఆకాంక్షతో ఉన్నాను నేను. ఇలాగ మనం ప్రతి సెషన్లోని కూడా ఏదో ఒక కాంటెక్స్ట్ని తీసుకుని ఒక కాన్వర్జేషన్ డెవలప్ చేసి ఆ కాన్వర్జేషన్ బేస్డ్గా అందులో ఉన్న ఆస్పెక్ట్స్, గ్రామర్, వొకాబులరీ అండ్ ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్స్ని డీల్ చేయడం జరుగుతుంది. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ and subscribe to our channel. You will get more useful videos in future, one by one. And comment box మీరు చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీ కామెంట్ ఇవ్వండి, రియల్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. I'll try to improve myself technically and also academically. Your suggestions are most valuable. అలాగే మీరు ఏ ప్లేస్ నుంచి కామెంట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆన్లైన్ సెషన్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా స్క్రోలింగ్ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ ద్వారా తెలియజేస్తే అది ఒక ఇంటరాక్టివ్ మోడ్లో చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.